వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓపెనింగ్ ఛాలెంజ్ విసిరారు. జగన్ హామీల వీడియోతో చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్విట్టర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. జగన్ సామాజిక న్యాయానికి నిలువునా సిలువ వేశారన్నారు. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు చంద్రబాబు. ఇక 50 రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ను విసిరి పాడేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని, వరమిచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్కు పడుతుందని ఘాటు ట్వీట్లు చేశారు చంద్రబాబు. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం, దమ్ముంటే బహిరంగ చర్చకు రాగలవా అంటూ జగన్కు చంద్రబాబు సవాల్ విసిరారు. ప్లేస్ టైం చెప్పాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా చంద్రబాబు జగన్కు ఛాలెంజ్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ప్రధానంగా ఈ ట్విట్టర్ ఎక్స్ లో అంటే సీఎం జగన్ కు ఏమని ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు అక్కడ ట్వీట్ చేశారు. అలాగే ఏదైతే 50 రోజుల కౌంట్ డౌన్ ఆల్రెడీ మొదలైపోయిందని చెప్తున్నారు, అంటే దీనికి గల సంకేతాలేంటి? హరీష, నిన్నటి నుంచి కూడా టీడీపీ అధినేత ట్విట్టర్ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రికి బహిరంగ సవాళ్లు అయితే చేస్తున్నారు. నిన్న కూడా ముఖ్యమంత్రి సిద్ధం సభకి ఏమని చెప్తారు, సిద్ధం సభలో ఏదైతే అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమను వెళ్లగొట్టారని చెప్తారా, కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు రాకుండా వెళ్లగొట్టారని చెప్తారా అని చెప్పి పలు ప్రశ్నలు నిన్న సంధించారు. అయితే నిన్న ముఖ్యమంత్రి సిద్ధం సభలో మాట్లాడారు. దానికి కౌంటర్ గా ఈ రోజు బహిరంగ ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. బహిరంగ ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఎందుకంటే 51 రోజుల్లోనే ఎన్నికలు జరుగుతాయి, తర్వాత మీ ప్రభుత్వం పడిపోతుందనే విధంగా కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా గత కొంతకాలంగా కూడా ఆయన రా కదిలిరా అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభల్లో కూడా కౌంట్ డౌన్ అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే 51 రోజులు నిన్నటితో కొత్త ప్రభుత్వం రావడానికి టైం ఉంది, ఈ నేపథ్యంలో 51 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది అనే విధంగా కూడా ఛాలెంజ్లు అయితే చేస్తున్నారు. వైసీపీ ఏదైతే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలు కూడా చంద్రబాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలన్నీ కూడా చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ హామీలన్నీ నెరవేర్చకుండా 99% హామీలు నెరవేర్చానని ఏ విధంగా అబద్దాలు చెప్తున్నారని ముఖ్యమంత్రిని తూర్పారపడుతూ ఉన్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదిక చంద్రబాబు మొదటిసారిగా ఈ విధంగా ముఖ్యమంత్రికి బహిరంగ సవాళ్లు అయితే విసురుతున్నారు. ఇప్పటి వరకు కూడా బహిరంగ సభల్లో చంద్రబాబు సవాళ్లు విసరటం, మాట్లాడటం చూశాం. కానీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా నిన్నటి నుంచి కూడా ఒక టార్గెట్ అయితే ముఖ్యమంత్రిని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న సిద్ధం సభకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో వెళ్లి ప్రసంగించున్న తరుణంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ ట్విట్టర్ ఎక్స్ లో తన పోస్టులు అయితే పెట్టారు చంద్రబాబు. అదేవిధంగా నిన్న సిద్ధం సభలో మాట్లాడిన తర్వాత ఈ రోజు దానికి కౌంటర్ గా బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. అంటే నిన్న ఈ రోజు చూస్తే ముఖ్యమంత్రితో బహిరంగ సిద్ధం అనే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే దీని ద్వారా కొంత ప్రచారం కల్పించి అధికార పార్టీని ఇరుకుని పెట్టాలనేది చంద్రబాబు వ్యూహలా మనకి కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా పలు అంశాలపై పలు హామీలు ఇచ్చారు, అవి కూడా అమలు జరగలేదు. కానీ 99% హామీలు అమలు జరిపామని ఏ విధంగా చెప్తారంటూ మండిపడుతూ ఉన్నారు చంద్రబాబు. ఏదైనా కొంత ప్రతిపక్ష నేత ట్విట్టర్ వేదిక చేసుకుని ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఇదే విధమైన ట్విట్టర్ ఎక్స్ వేదికగా మరిన్ని ఛాలెంజ్లు చంద్రబాబు విసిరే అవకాశం ఉందని టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. అధికార పార్టీ నుంచి దీనిపై స్పందించాలని కూడా టీడీపీ నేతలు కోరుతూ ఉన్నారు.